మొబైల్ ఎడిక్షన్ నుండి బయటపడాలంటే ఏం చేయాలి? మొబైల్ ఎడిక్షన్ నుండి నువ్వు బయటపడాలంటే ముందు దాన్ని బయటపడేయాలి. అది సాధ్యమా? అది సాధ్యం కాదు. ఇనీషియల్గా మీరు చేయాల్సింది ఏమిటంటే, మీ సెల్ ఫోన్లో ఉన్న చెత్త యాప్స్ ఏమైతే ఉన్నాయో డిలీట్ చేయండి. మీకు తెలుసు ఏవి మీ కళ్ళను పాడు చేస్తున్నాయో, ఏవైతే మీ కళ్ళను పాడు చేస్తున్నాయో వాటిని మొదట మీ మొబైల్ ఫోన్లో నుంచి ఏం చేయాలి? డిలీట్ చేయాలి. నువ్వు చూడడం మానేస్తే తలంచటం మానేస్తావు, తలంచటం మానేస్తే చేయడం మానేస్తావు, చేయడం మానేస్తే అలవాటు నుంచి బయటపడతావు, అలవాట్లు వదిలేసావంటే నువ్వు పరిశుద్ధంగా జీవించటం ప్రారంభిస్తావు. కాబట్టి దేనికో ఒక దానికి అడిక్ట్ అయ్యావు అంటే, నువ్వు సెల్ ఫోన్కి అడిక్ట్ కాల, దీనికి అడిక్ట్ కాల. దీంట్లో బ్యాటరీ లేకపోతే నువ్వే అడిక్ట్ అవుతావు. అవునా కదా? దీంట్లో బ్యాటరీ లేదనుకోండి, సెల్ ఫోన్ మీరు అడిక్ట్ అయ్యారా? లేదు. సెల్ ఫోన్లో ఉన్న దేనికో మీరు అడిక్ట్ అయ్యారు. అంతేగా? నేను అడుగుతున్నాను, దేనికి అడిక్ట్ అయ్యారు? దట్ ఈస్ మై క్వశ్చన్. వాట్ ఈస్ దట్ అట్రాక్ట్స్ యూ టు ఆల్వేస్ ఓపెన్ ద సెల్ ఫోన్, ఆల్వేస్ మేక్స్ యూ టు వాచ్ సెల్ ఫోన్? దేనికి అడిక్ట్ అయ్యావు? దాన్ని డిలీట్ చేయి. ఏదైతే ఇప్పుడు బెల్లం ఉంటేనే కదండి ఈగలు అడిగి వచ్చేది. ఇప్పుడు ఈగలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? బెల్లాన్ని తీసుకెళ్ళి ఎక్కడో బయటపడేయాలి. ఈగలు వస్తాయా? రావు. అదే చేయమంటున్నా. నువ్వు ఎందుకని అస్తమాను సెల్ ఫోన్ దగ్గరికి వెళ్తున్నావు? అక్కడ ఏదో ఉంది కాబట్టి వెళ్తున్నావు. దాన్ని డిలీట్ చేయి, దాన్ని డిలీట్ చేయి. రెండు, ఒక విషయం మర్చిపోకండి. ఈ లోకంలో నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా కాపాడుకోవాల్సింది నీ కళ్ళను. నీ కళ్ళు పవిత్రంగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. అనగా నీ కళ్ళు పవిత్రంగా ఉంటేనే నీ దేహము పవిత్రంగా ఉంటుంది. దాన్ని నేనేమంటానంటే, కళ్ళు బాగుంటే ఒళ్ళు బాగుంటుంది. ఒప్పుకుంటారా మీరు? కళ్ళు బాగుంటే ఒళ్ళు బాగుంటుంది. నీ ఒళ్ళు బాగుండాలంటే నీ కళ్ళు బాగుండాలి. నీ కళ్ళు బాగుండాలంటే నీ కళ్ళల్లో కంట్రోల్ ఉండాలి. నీ కళ్ళల్లో కంట్రోల్ ఉండాలి అని అంటే నువ్వు దేవుని కంట్రోల్లో ఉండాలి. నువ్వు దేవునితో కనెక్షన్ కలిగి ఉండాలంటే ఖచ్చితంగా లేచిన వెంటనే మోకాళ్ళ మీద పడే ప్రార్థనతో నీ దినాన్ని ప్రారంభించాలి. చాలాసార్లు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వచ్చి అంటారు, అన్న నేను పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోయాను, అసభ్యకరమైన తలంపులకు అడిక్ట్ అయిపోయాను, అసభ్యకరమైన అలవాట్లకు అడిక్ట్ అయిపోయాను, బయటికి రావాలంటే నేనేం చేయాలి? ఈ లోకంలో అలాంటి విషయాలు వచ్చి బయటకు రావడానికి ఫార్ములాస్ ఏమీ లేవు. ఒకే ఒక ఫార్ములా, యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయనతో సమయం గడపటం ద్వారా నువ్వు కలిగి ఉన్న పాపపు అడిక్షన్స్లో నుంచి నువ్వు బయటకు వస్తావు.